నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కొంప ముంచినటువంటి రాణి రాజా ఎవరంటే మన దువ్వాడ శ్రీనివాస్ మీద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసినట్లు వార్త అయితే వస్తుంది దువ్వాడ దొబ్బే వైసీపీ నుంచి ఎమ్మెల్సీ సస్పెండ్ ఇలా సస్పెండ్ చేస్తూ పోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అధ్యక్షుడు కూడా మిగలడు క్రమశిక్షణ చర్యలో భాగంగా అంట దువ్వాడ శ్రీనివాసు ఒక బీసీ నాయకుడు కాబట్టి టక్కును సస్పెండ్ చేసేశారు కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబు పరిస్థితి ఏంది అనంతబాబు పరిస్థితి ఏంది గోరంట్ల మాధవ్ పరిస్థితి ఏంది కాబట్టి బీసీ కాబట్టి టక్కనైతే సస్పెండ్ చేసేశారంట రాజా కొంప ముంచిన మాధురి ఈ మాధురి ఏం చేసిందంటే గత కొన్ని రోజులుగా మామిడికాయలు తింటూ అదే పుల్లటి మామిడికాయలు తింటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము అదేవిధంగా ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని వచ్చి మన దువ్వాడ చేతిలో పెట్టడం లాంటి పోస్టులు అయితే పెట్టింది ఆ పోస్టుల కింద దువ్వాడ శ్రీనివాస్ తండ్రి కాబోతున్నాడు చిన్న దువ్వాడ రాబోతున్నాడు వానికి పేరు దువ్వాడ జగన్ అని పెట్టబోతున్నారు అనేటువంటి కామెంట్స్ అయితే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేశారు ఇదంతా తలనొప్పిగా భావించినటువంటి పార్టీ ఆయన్నైతే సస్పెండ్ చేసిందంట రోజుకొక వివాదం మరి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో నిందితుడిగా భావిస్తున్నటువంటి అవినాష్ రెడ్డిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు ఇలా సస్పెండ్ చేస్తూ పోతే 175 నియోజకవర్గాల్లో ఒక్క నాయకుడు కూడా దొరకడు కానీ పాపం దువ్వాడనైతే బలి చేసేశారు రోజుకొక వివాదంలో చిక్కుకుంటున్న ఎమ్మెల్సీ దువ్వాడకు వైసీపీ అధినేత బిగ్ షాక్ ఇచ్చారు అదే షాక్ అవినాష్ రెడ్డికి ఇవ్వచ్చు కదా ఇవ్వరు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మంగళవారం నాడు వైసీపీ పిఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశం అనంతరం దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది అదేదో భార్య మీద గొడవ పడినప్పుడే పిల్లల మీద దాడి చేసినప్పుడే ఇలాంటి సస్పెండ్ లాంటిది చేసింటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం గౌరవంగా ఉండేది అన్నీ అయిపోయినాక చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు వచ్చి సస్పెండ్ చేస్తే కనీసం ఎవరు దేకడం కూడా లేదు సో క్రమశిక్షణే పారామీటర్ అయితే అవినాష్ రెడ్డిని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు ఇన్ని కేసుల్లో ఇరుక్కున్నటువంటి మిథున్ రెడ్డిని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు జోగి రమేష్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే 175 నియోజకవర్గాల్లో ఒక్క నాయకుడు కూడా మిగలడు కానీ బీసీ నాయకుడు అనేటువంటి దువ్వాడను ఆయన పర్సనల్ అయినటువంటి విషయాలను కూడా క్రమశిక్షణలో భాగంగా పరిగణలోకి తీసుకొని ఆయన్నైతే సస్పెండ్ చేశారు ఆయన చేసిన తప్పేంది ఆయన ప్రియురాలైనటువంటి మాధురి సోషల్ మీడియాలో మామిడికాయలు తింటా ఫోటోలు పెట్టిందంట చిన్న పిల్లోని ఎత్తుకుంటా ఫోటోలు పెట్టిందంట దాన్నే క్రమశిక్షణగా భావిస్తే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకుల్ని ఏం చేస్తారు అదేవిధంగా ఎన్నో కుంభకోణాల్లో భాగస్వాములైనటువంటి నాయకుల్ని ఏం చేస్తారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇక్కడ చూడండి దువ్వాడ శ్రీనివాస్ తండ్రి కాబోతున్నాడా అసలు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఏం జరుగుతోంది పుల్లటి మామిడికాయలు తింటూ దివ్యల మాధురి వీడియో పెట్టడం వెనుక కారణం ఏంటి చూడండి ప్రపంచంలో ఏమి సమస్య లేదు ఆమె మామిడికాయలు ఎందుకు తినింది అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ విషయంలో అత్యుత్సాహానికి పోయినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు మరి వాళ్ళని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు చెయ్యరు బీసీ కాబట్టి ఇది చేసేశారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వైసీపీకి తలనొప్పిగా మారాయి 3 పెద్ద మామిడికాయలను తెంపి సిగ్గుపడుతూ ఈ వీడియోలో కనిపించింది మాధురి ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది సో పుల్లటి మామిడికాయ మన దువ్వాడ శ్రీనివాస్ కొంప ముంచింది ఆ వీడియో పెట్టిన తర్వాత దువ్వాడ తండ్రి కాబోతున్నాడు కంగ్రాచులేషన్స్ దువ్వాడ జూనియర్ దువ్వాడ రాబోతున్నాడు అదేవిధంగా అతనికి పేరు జగన్ అని పెట్టబోతున్నారు దువ్వాడ జగన్ అని పెట్టబోతున్నారను నెటిజన్లు కామెంట్స్ చేస్తే ఇదంతా తలనొప్పి ఎందుకు నిజంగానే తండ్రి అయితే పార్టీకి పరువు పోతుందని దువ్వాడ శ్రీనివాస్ని అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది సో ఇలాంటి పుల్లటి మామిడికాయలు పెడుతూ వీడియో పెట్టిన దానికే సస్పెండ్ చేస్తే హత్య కేసులు చేసిన వాళ్ళని రేప్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని భూ కుంభకోణాల్లో ఇరుక్కున్న వాళ్ళని ఇసుక బకాసురుల్ని ఎన్నో స్కాముల్లో ఇరుక్కున్నటువంటి నాయకులు 175 నియోజకవర్గాల్లో ఉన్నారు కదా మరి వాళ్ళను ఎప్పుడు సస్పెండ్ చేస్తారు ముఖ్యంగా అవినాష్ రెడ్డిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అని నెటిజన్లు అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు